ఇక విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ కావడానికి రన్వేపైకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అక్కడికక్కడే నిలిచిపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. అయితే విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి నరకయాతన అనుభవించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్లో అందిస్తారు. రైట్ దుర్గాప్రసాద్, చెప్పండి, మరి ఎయిర్పోర్ట్ లో ప్రస్తుత పరిస్థితి గురించిన అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ ఈవినింగ్. ఏదైతే విశాఖ నుండి తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో ఆ ఫ్లైట్ అయితే మొరాయించిందని చెప్పొచ్చు. రన్వే పైన ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఆ ప్రయాణికులతో టేక్ ఆఫ్ కి సిద్ధమైన ఇండిగో 6703 నంబర్ ఏదైతే ఉందో తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ అయితే ఆ సాంకేతిక లోపం కనిపించింది. ఈ నేపథ్యంలో టేక్ ఆఫ్ సిద్ధంగా ఉన్న ఈ ఫ్లైట్ వెంటనే హుటాహుటిన ఆ ఫ్లైట్ ఎవరైతే రన్ చేస్తున్నారో పైలట్ ఎవరైతే ఉన్నారో దాని సాంకేతిక లోపాన్ని గుర్తించి వెంటనే రన్వే పైన ఆపివేసినట్టుగా మనకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి సమాచారం ఇవ్వడంతో వారు కూడా ఆ టెక్నికల్ సంబంధించి ఏ సమస్య లేవనెత్తుంది, ఏ సమస్య వల్ల టేక్ ఆఫ్ కి సంబంధించి ఇష్యూ లేవనెత్తుందని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన టెక్నికల్ టీమ్ కావచ్చు, లేకపోతే ఎయిర్ ఇండియా సంబంధించి ఏదైతే దానికి సంబంధించి ఇండిగో సంబంధించి ఆ టెక్నికల్ సిబ్బంది కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అయితే తిరుపతి వెళ్లాల్సిన ఈ ఇండిగో ఫ్లైట్ సాంకేతిక లోపం వల్ల టేక్ ఆఫ్ సమస్య తలెత్తడంతో రన్వే పైనే పూర్తి స్థాయిలో దాదాపు చాలా సేపు నిలిచిపోవడంతో ఆల్రెడీ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో టేక్ ఆఫ్ సిద్ధంగా ఉండేటప్పుడు పూర్తిగా ప్యాసింజర్స్ ఉన్నారు, ప్యాసింజర్ అంతా కూడా బోర్డింగ్ అయ్యి లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత పూర్తి స్థాయిలో డోర్స్ అన్ని క్లోజ్ చేసి రెడీ టు టేక్ ఆఫ్ అనే సమయంలో ఈ సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పైలట్ చాకచక్యంతో వెంటనే రన్వే పైన ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ లోపల ఏం జరుగుతా ఉంది, ఎందుకు ఇంతసేపు ఆ రన్వే నుంచి కదలలేదు, లోపల ఏ విధంగా ప్రమాదం జరగబోతుందని చెప్పి ఆందోళన కూడా ప్రయాణికులు గురైనట్టు మనకు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్లైట్ లోపల ఉన్న ఆ వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, వారికి చాలా ఆక్సిజన్ లేక చాలా ఇబ్బంది పడిన సంఘటన మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏసీలు కూడా పనిచేయకపోవడం, ఆ లోపల సంబంధించి ఆక్సిజన్ లెవెల్ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో కిందగా లోపల ప్రయాణికులకు కూడా ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఈ విషయం బయటికి సమాచారం రావడంతో ఎవరైతే ప్రయాణికులకు సంబంధించి బంధువులు ఎయిర్పోర్ట్ వద్ద ఉంటారో వారు రెడీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ బంధువు అంతా బయట ఎయిర్పోర్ట్ బయటే ఉంటారు కదా, వారు కూడా లోపల ఏం జరుగుతా ఉంది, ఏ ప్రమాదం జరిగింది, ఎట్లా ఉందని చెప్పి కూడా బయట బంధువులు కూడా ఆందోళన పడిన అంశాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ అయితే ఆ సమస్యను గుర్తించారు ఈ టెక్నికల్ సిబ్బంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడే ఆ ఫ్లైట్ కూడా కదిలినట్టు మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా సమాచారం ఉంటుంది. రైట్, అంటే ఇటీవల ఇండిగోకి సంబంధించి పెద్ద ఇష్యూ కూడా జరిగింది. మరి ఇంకా కూడా ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మరి ఇండిగో ఏమైనా స్పందించే అవకాశం ఉందా? వాళ్ళు ఏమైనా స్పందించారు? గతంలో కూడా ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా చర్చాత్మకంగా అయింది. ఎన్నో ఫ్లైట్లు కూడా రద్దు చేశారు, ఎంతమంది ప్రయాణికులు అయ్యారు. ఆ పూర్తి స్థాయిలో ఇండిగా సేవలు కూడా అనేక రోజులు సర్వీస్ నిలిపేసిన సంఘటన కూడా చూసాం. ఆల్రెడీ గా అనేక ఫ్లైట్లు ఎయిర్ ఇండియా సంబంధించి ఇతర ఫ్లైట్లు కూడా ప్రజలు ఆశ్రయించిన అంశాలు కూడా ఈ నేపథ్యంలో రావడం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి కూడా అనేక విషయాలపై చర్చించాలంటే పూర్తి స్థాయిలో చొరవ చూపించిన తర్వాత ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇండిగో యథాస్థితికి రావడం జరిగింది. గతంలో పూర్తి స్థాయిలో అనేక ఫ్లైట్లు అయితే రద్దు అవడంతో పాటు అనేక ఫ్లైట్లు ఆలస్యంగా నడిచిన సంఘటన అందరికీ తెలిసింది. దాదాపు ఆ సమస్య కూడా 1.5 నెల 2 నెలలు దాదాపు నడిచింది. ఈ నేపథ్యం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇండిగో తన సమయంతో పాటు సర్వీస్ కూడా పునరుద్ధరించుకుంటుంది, యథావిధిగా నడుస్తా ఉన్న ఈ తరుణంలో ఈ రోజు మరొకసారి విశాఖ ఎయిర్పోర్ట్ లో తిరుపతి వెళ్లాల్సిన ఏదైతే ఇండిగో ఫ్లైట్ ఉందో సాంకేతిక లోపం తలెత్తు రన్వే పైనే నిలిచిపోవడం, లోపల చాలాసేపు ప్రయాణికులు అసహనం గురవడంతో పాటు వారు ఆ ఆక్సిజన్ సంబంధించి కూడా వారి ఇబ్బందులు కొంతమంది ఎదుర్కొన్నారు. ప్రథమంగా వృద్ధులు చిన్నారులు అయితే చాలా ఇబ్బంది పడిన సంఘటన మనకి సమాచారం ఉంటుంది. లోపల ఆ ఫ్లైట్ లో ఉన్న వారంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే టేక్ ఆఫ్ టైంలో ఇట్లాంటి జరిగింది, క్షేమంగా ఆ డెస్టినేషన్ చేరుతామా, తిరుపతి వెళ్తామా లేదా, ఆ గాల్లో చక్కెర కొట్టినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏమైనా ప్రమాదాలు దారి తీస్తుందని చెప్పి కూడా ఆ వృద్ధులు చిన్నారులు ఆందోళన పడినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. బట్ పూర్తి స్థాయిలో పైలట్ వారికి ఆ లోపల స్పీకర్ ద్వారా సమాచారం జరిగింది, టెక్నికల్ సమస్యతో ఇలా జరిగింది, ఇప్పుడు అంతా ఓకే అని చెప్పేసి ఆ రన్వే నుంచి కదిలిన తర్వాత కింద ఊపిరి పీల్చుకున్న అంశంగా మనం చూడొచ్చు. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ.